చూద్దాం ఒకసారి. మీరు చూస్తున్నారు ఐటీ ట్యాబ్లెట్ సైకిల్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ట్రేడ్ థియరీ సబ్జెక్ట్స్ కానీ మనం ప్రాక్టికల్స్ కానీ చేస్తూ ఉంటాము. సో ఈరోజు మనకు ఒక కంప్లైంట్ అనేది రావడం జరిగింది. సో ఇది మన కాలేజీలో ఉన్నటువంటి ఒక బోర్డు. సో స్టాఫ్ రూమ్లో మనకి ఈ స్విచ్ బోర్డు నుంచి సప్లై అనేది రావట్లేదు. సో మనం చూడొచ్చు ఆ ఫ్యాన్ అనేది, సో అక్కడ ఫ్యాన్ ఉంది, అలాగే మనకి ఎల్ఈడి బల్బ్ ఉంది. సో ట్యూబ్ లైట్స్ అట్లా ఎల్ఈడి సెట్ ఉంది. సో ఇది మనకి రోజు ఫంక్షన్ చేస్తుంది. సో ఈరోజు మనం చెక్ చేద్దాము ఏంటి కంప్లైంట్ అనేది. సో మనం స్విచ్ చేద్దాం ఫ్రెండ్స్. సో లైట్ ఎలగట్లేదు. సో లైట్ స్విచ్ చేస్తాను నేను, లైట్ ఎలగట్లేదు. అలాగే ఫ్యాన్ స్విచ్ చేస్తాను. సో ఫ్యాన్ కూడా వెలగట్లేదు, మనం క్లియర్గా గమనించవచ్చు. సో మనం ఇప్పుడు ఇన్ ఎనీ కేస్ మనకి ఫ్యూజ్ ప్రాబ్లం ఏమైనా ఉందా అని చెప్పేసి మనం చెక్ చేద్దాము. ఫ్యూజ్ తీసి బోర్డ్ చెక్ చేస్తున్నాము. సో ఫ్యూజ్ సో ఇది మన ఫ్యూజ్ చూస్తున్నాము. సో ఫ్రెండ్స్ ఫ్యూజ్ చూడవచ్చు. ఇక్కడ మనకి ఫ్యూజ్ అనేది క్లియర్గా ఉంది, లోపల బాగానే ఉంది, ఏమైనా బ్రేకేజ్ అయితే ఏం లేదు. ఫ్యూజ్ అయితే బాగుంది, వస్తుందమ్మా క్లియర్గా. సో ఫ్యూజ్ క్లియర్గానే ఉంది. సో ఏంటి కంప్లైంట్ అనేది మనకు తెలియదు. సో లెటర్ చెక్. సో బోర్డు కంపల్సరీ విప్పదీయాల్సిందే. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏ కంప్లైంట్ అయినా సరే ఫస్ట్ ఫిజికల్గా పైన కనిపించే ఏదైనా ఫాల్ట్ ఉందేమో చెక్ చేసుకోవాలి. తర్వాత మనం అంటే ఏదైనా బర్నింగ్ కానీ ఫైర్ కానీ వచ్చి ఉంటే మనకి బ్లాక్ మార్క్స్ ఉంటాయి. లేని పక్షంలో సెకండ్ స్టెప్ మీద మనం ఫ్యూజ్ అనేది చెక్ చేసుకుంటాము. ఈ రెండిట్లో మనకి ఫాల్ట్ అనేది ఐడెంటిఫై అవ్వకపోతే బోర్డు అనేది మనం ఓపెన్ చేస్తాము. పాస్ మాత్రం ఎంతో సేఫ్ అది కట్టుకున్నాక. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బోర్డు అనేది ఓపెన్ చేసి చూద్దాము. సో వుడెన్ బోర్డ్స్ అండి, ఇది చాలా ఓల్డ్ ఫ్యాషన్. సో మనం చూద్దాం ఒకసారి తీసి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. సో వర్క్ అనేది తెలియకపోతే ఎలక్ట్రికల్ వర్క్స్ అనేది చేయకపోవడం లేదు. సో మనం చూసుకున్నట్టయితే బోర్డు లోపల మనకి ఏ విధమైనటువంటి బర్నింగ్స్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బోర్డు అనేది సప్లై వస్తుందా లేదా చెక్ చేద్దాము. సో ఈ పాయింట్ అనేది మనకి ఫ్యూజ్ కాబట్టి చూద్దాము. సో ఐ థింక్ రెడ్ వైర్ ఫ్యూజ్. ఓకే. సో సప్లై వస్తుంది ఫ్రెండ్స్. సో మనకి టెస్టర్ అనేది వెళ్ళడం క్లియర్గా చూడవచ్చు. సప్లై వస్తుంది కదా. పండు నాయక్ కనిపిస్తుందమ్మా, ఫ్రేమ్లోకి రండి, ముందు రా కెమెరాకి. కనిపిస్తుందా అమ్మా? కనిపిస్తుంది సార్. ఓకే. సో మనకి సప్లై అయితే బోర్డులోకి పాస్ అవుతుంది, ఇది మాత్రం క్లియర్గా ఉంది. ఇంకోటి మనకి ఏ విధమైన బర్నింగ్స్ లేవు. సో కంప్లైంట్ ఏదైనా లూజ్ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేద్దాము. సో మనం ఈ వైర్ లాగి చూస్తే కనుక టైట్గానే ఉంది. అదేవిధంగా మనం గ్రీన్ వైర్ లాగి చూద్దాము. సో ఇది కూడా టైట్గానే ఉంది. సో ఈ వైర్ కూడా మనం చూద్దాం, కనెక్షన్ బాగానే ఉంది. అలాగే మనకి ఫేజ్ వైర్ అనేది ఇక్కడ నుంచి కనెక్షన్ వస్తుంది. సో ఫేజ్ వైర్ కూడా కనెక్షన్స్ బాగానే ఉన్నాయి, అన్నిటికీ కామన్ వస్తుంది ఫేస్. బట్ మనకి ఇప్పుడు సమస్య ఏంటనేది చూడాలి. సో ఒక్కసారి చెక్ చేద్దామండి ఏంటి ప్రాబ్లం అనేది. మనం ఫ్యూజ్ అనేది చెక్ చేసుకున్నాం. ఫ్యూజ్ అనేది కాలిపోలేదు, తెగిపోలేదు, బాగానే ఉంది. మీరు చూసారు ఇందాక వీడియోలో. సో ఇక్కడైతే సప్లై కూడా క్లియర్గా వస్తుంది, బట్ ఈ కిందకి మాత్రం సప్లై రావట్లేదు మై ఫ్రెండ్స్. సో ఫ్యూజ్ చూస్తున్నాం కదా, ఇక్కడ సప్లై వస్తుంది పైన. ఫ్యూజ్ పై పాయింట్కి సప్లై వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి సప్లై అనేది ఇక్కడ రావాలి. ఇక్కడ నుంచి మనకి 3 స్విచ్లకి కూడా సప్లై అనేది పాస్ అవ్వాలి. ఎందుకంటే ఫేస్ అనేది కామన్ కాబట్టి ఇక్కడ మనం ఈ 3 స్విచ్లకి కామన్గా సప్లై అనేది రావాలి. సో ఈ 3 స్విచ్కి సప్లై రావాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి సప్లై పాస్ అవ్వట్లేదు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సప్లై వస్తుంది, క్లియర్గా మనకు అర్థమవుతుంది టెస్టర్లో. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్యూజ్లోంచి మనకి కిందకి పాస్ అవ్వట్లేదు. సో ఒకసారి ట్రై చేద్దాము. ఒక వైర్ తీసుకొని మనం ఫ్యాన్ ఇప్పుడు రన్నింగ్లో లేదు, ఆఫ్లో ఉంది. అలాగే మనకి బల్బ్ అనేది ఆఫ్లో ఉంది.
ఓకే. అదేవిధంగా మనం ట్యూబ్ లైట్ స్విచ్ కూడా, ఎల్ఈడి ల్యాంప్ స్విచ్ కూడా మనం వేద్దాము. ఇప్పుడు స్విచ్లు వేసే ఉన్నాము, బట్ ఉండడాన్ని మీరు గమనించవచ్చు మేడం ఫ్రెండ్స్. సో చూడండి, ఫ్యాన్ కానీ లైట్ కానీ వెలగట్లేదు. మనం స్విచ్ లేచున్నా కూడా అవి రన్నింగ్లో లేవు, ఎక్కడో సమస్య ఉంది. సో ఫ్యూజ్ చెక్ చేద్దాం ఒకసారి. సో దీనికోసం మనం ఒక వైర్ తీసుకున్నాము. ఓకే. సో ఒక వైర్ తీసుకున్నాను, రెండు వైపులా లీడ్స్ అనేవి ఓపెన్ చేశాను. సో ఈ లీడ్స్ రెండు కూడా ఈ ఫ్యూజ్ బేస్ని మనం టచ్ చేసినప్పుడు ఆ ఫ్యాను, ఈ ట్యూబ్ లైట్ రెండు వెలగాలి. లెటర్ చెక్. సార్ కొద్దిగా సపోర్ట్గా ఉండండి. ఓకే. తిరుగుతుందమ్మా ఫ్యాన్ చూడండి ఒకసారి. లైట్ ఫ్యాన్కి వెళ్ళి లైట్కి వెళ్ళి కనిపిస్తుందా? సో కాబట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి సప్లై అనేది పై టెర్మినల్ నుంచి కింద సప్లై టెర్మినల్కి రావట్లేదు. మనం తీసేస్తే మళ్ళీ సప్లై ఆగిపోతుంది. చూడవచ్చు క్లియర్గా, ఫ్యాన్ అనేది ఆగిపోతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాము. మళ్ళీ ఒకసారి కనెక్షన్ ఇచ్చినట్లయితే మళ్ళీ ఆ ఫ్యాను, ఆ లైట్ అనేది వెలగడం మనం చూడవచ్చు క్లియర్గా. ఓకేనమ్మా. సో ఇవి చూసుకోవచ్చు. సో మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఫ్యూజ్ అనేది ఫాల్టీగా ఉంది. ఇంటర్నల్గా మనకంటే వైర్ కట్ కాకపోయినా సరే, వైర్ బర్న్ కాకపోయినా సరే, లోపల మొత్తం ఆ కాంపోనెంట్ మొత్తం కూడా ఆ లోపల ఇంటర్నల్గా డ్యామేజ్ అయింది. సో మనం ఒకసారి ఫ్యూజ్ సెటప్ మార్చి సెట్ మొత్తాన్ని చూద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకి ఇది ఫాల్టీ వన్, ఇందాక మనకి కంప్లైంట్ వచ్చింది ఇదే. సో ఈ ఫ్యూజ్ ప్లేస్లో మనం ఈ కొత్త ఫ్యూజ్ అనేది ట్రై చేద్దాము. సో ట్రై చేసి చూద్దాము. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇందాక మీకు చూపించాను కదా కొత్త ఫ్యూజు మాసాందిగా. సో కొత్త ఫ్యూజ్ తెచ్చి, కొత్త ఫ్యూజ్ బేస్ మనం ఫ్యూజ్ చెట్టు మొత్తం తెచ్చాము. సో ఫస్ట్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ కింద వైర్కి అయితే కనెక్షన్ ఇవ్వడం జరిగింది. సో సార్గా హెల్ప్ చేస్తారు మనకి. సో ఇది ఫేస్ వైర్. ఈ ఫేస్ వైర్ మనం టచ్ చేయగానే మనకి ఈ ఫ్యాన్ అవన్నీ తిరుగుతాయి. సో మీరు చూడొచ్చు, ఇక్కడ టెస్ట్ వెళ్ళగట్లేదు చేసి దిక్కాలమ్మా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, టెస్ట్ వెళ్ళగట్లేదు. సరే ఈ కొద్దిగా పైకి ఎత్తండి. టెస్ట్ వెళ్ళగట్లేదు అంటే మనం ఏ సప్లై ఇవ్వలేదు ఇప్పటిదాకా. సో ఇప్పుడు మనకి ఈ వైర్లో సప్లై ఉంది. సో ఫేస్ వైర్ క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు సార్ టచ్ చేస్తారు. మనకి ఒక నిమిషం సార్, స్విచ్లు వేసే ఉన్నాయి ఆల్రెడీ. సో స్విచ్లు ఆన్లో ఉండడం మీరు గమనించవచ్చు. లైట్ ఫ్యాన్ చూపినాను. సో లైట్ ఫ్యాను మనకు ఆఫ్లో ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు సార్ టచ్ చేయగానే మనకి ఫ్యాను లైట్ వెలుగుతాయి చూడండి. సో టచ్ చేశారు కదా నాన్న, చూడండి ఫ్యాన్ లైట్ అయితే వెలిగింది. సో ఫ్యాన్ కూడా వెలుగుతుంది క్లియర్గా, మనకి ఫ్యాన్ కూడా తిరుగుతూ ఉంది. సో ఫ్యాన్ తిరుగుతూ ఉంది, అలాగే ట్యూబ్ లైట్ కూడా వెలుగుతూ ఉంది. సో మన ఈ విధంగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్యూజ్ కంప్లైంట్ అనేది క్లియర్గా సార్ పక్కన తీసుకోండి, పట్టుకుంటుంది. సో ఇది మనకి ఫ్యూజ్ కేస్ కంప్లైంట్. సో కొత్త సెటప్ మనం తీసుకున్నట్టయితే, కొత్త సెట్ ఫ్యూజ్ సెట్ తీసుకొని మీరు మార్చుకున్నట్టయితే ఇలాంటి కేసెస్లో ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకే. ఆన్కిదోగా సో చూడొచ్చు ఫ్రెండ్స్, సో మనం కొత్త ఫ్యూజ్ మార్చాము, సెట్ మార్చాము. సో ఫ్యూజ్ వైర్ కాకుండా. సో మనం చూడొచ్చు ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంది, అలాగే లైట్ వెలుగుతూ ఉంది. సో ఇప్పుడు చూడండి, స్విచ్ ఆపితే మనకి ఫ్యాన్ ఆగిపోతుంది, లైట్ ఆగిపోతుంది, ఫ్యాన్ ఆగుతుంది. స్విచ్ ఉంది కాదు, అలాగే ఫ్యాన్ సాంగ్ ఆగదు అక్కడ, ఫ్యాన్ సాంగ్ పెడుతుంది. సో ఇప్పుడు ఫ్యాన్ మనం తిరగడం చూపిస్తాము. సో చూడండి ఫ్రెండ్స్, ఫ్యాన్ ఫుల్ స్పీడ్తో తిరుగుతూ ఉంది. సో అలాగే ఇప్పుడు ఫ్యాన్ ఆపుతాము. ఓకే.
సో మా సందిగా లార్జ్ సారీ ఇట్రారా. సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇలాంటి మరెన్నో ఎలక్ట్రికల్ సంబంధించిన విషయాలు మీకు అందించడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాము. దయచేసి మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఈజ్ గోపినాయక్ సైనింగ్ ఆఫ్.